500కే గ్యాస్ వచ్చే నెల నుంచి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి వెల్లడి. కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీలు అమలు లేటు. రేపో మాపో కేటీఆర్ కవిత జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి సహా తప్ప చేసిన వాళ్ళందరూ జైల్లో వేస్తాము. మేము ఇచ్చే 47 రోజులే. బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకుంటే ఎట్లా? కేటీఆర్ హరీష్ సంతోష్ మంచి డాక్టర్కు చూపెట్టుకోవాలని కామెంట్. ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఫ్రీ కరెంటు వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ఫ్రీ కరెంటు గ్యాస్ కూడా వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి నెలలో ఫ్రీ కరెంటును గ్యాస్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. 6 గ్యారెంటీలు ఉన్నాయి. 2 గ్యారెంటీలు కూడా అమలు కాబోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కోమరెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం ఉంది. వచ్చే నెల ఫ్రీ కరెంటును 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చిన సందర్భం ఈ వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ కేసీఆర్ నిర్వాహకం వల్ల హామీలు అమలుకు లేట్ అయింది. కేసీఆర్ నిర్వాహకం వల్ల, కేసీఆర్ చేసినటువంటి అవినీతి వల్ల, కేసీఆర్ చేసినటువంటి దోపిడీ వల్ల, కేసీఆర్ చేసినటువంటి మాయమాటల వల్ల ప్రజలు మోసపోయారు. ప్రజలతో పాటు డబ్బులు కూడా మోసపోయినాయి. అందుకోసమే లేట్ అయింది అనేటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రేపో మాప కేటీఆర్ కవిత జైలు కూడా పోతారన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇది ఒక సంచలనమైనటువంటి కామెంటు. కేసీఆర్తో పాటు కేటీఆర్ కవిత కూడా జైలుకు పోతున్నటువంటి ప్రధాన వార్త కూడా మంత్రి గారు చెప్పిన సందర్భం ఉంది. ఏమంటే రేపో మాప కేటీఆర్ కవిత జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి సహా తప్ప చేసిన వాళ్ళందరూ జైల్లో వేస్తాం. జగదీష్ రెడ్డి సహా తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తాము. మేమిచ్చే 47 రోజులే. బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకపోతే ఎట్లా? మిగిలిన హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ డాక్టర్లు చూపించండి అనేటువంటి ఘాటు విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో రాజుకుంటున్న రాజకీయం అయితే వేడెక్కుతున్నటువంటి రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఇవాళ వీళ్ళు నమ్మల్లా నమ్మొద్దనేటువంటి ప్రజలు కూడా ఒక ఆందోళన ఉన్నారు. ఈ 47 రోజులకే వాళ్ళు విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఈరోజు కవితను కానీ కేటీఆర్ని కూడా జైలుకు పంపిస్తాం, కేసీఆర్ను కూడా జైలుకు పంపిస్తున్న ప్రధాన వార్త కూడా మనకు తెలిసిన వార్త కూడా మనం చెప్పాం. ఈ రోజున నేపథ్యంలో 40 రోజులకు కాకముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేళ్ళు? ఇన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఎవరు కూడా కప్పిపుచ్చేలు. మాట్లాడేటువంటి గొంతుకలు, మాట్లాడేటువంటి నాయకులు, మాట్లాడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కి ఆగం చేసిన నేపథ్యం. ఎవరు ప్రశ్నించినా కూడా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రశ్నించే వ్యక్తుల మీద ఇబ్బందులకు గురి చేసి రౌడీజం చేసిన నేపథ్యం. అందుకోసమే ఇవాళ కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ని గెలిపించారు. అందుకోసమే మీరు రేపు మాపు అంటున్నారు కానీ మీరు వెంటనే వాళ్ళ జైలుకు పంపిస్తేనే ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి నమ్మకం పెరుగుతుంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి నిజంగా వీళ్ళు చేస్తున్న నమ్మకం ఉంది. ఇవాళ ఫిబ్రవరి నెలలో ఏదైతే గ్యాస్ 500 రూపాయల గ్యాస్ ఉందో ఇవాళ గ్యాస్తో పాటు ఏదైతే ఉచిత కరెంట్ ఇచ్చే నేపథ్యం, ఫిబ్రవరి నెలలో ఉచిత కరెంటుతో పాటు గ్యాస్ కూడా ఇచ్చేటువంటి నేపథ్యం ఉందని ఇక్కడ మంత్రి గారు చెప్తున్నటువంటి వార్తను బట్టి మనం చెప్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం మనం.